తుని ఘటన కేసులో అరెస్ట్ చేసిన యువకుల్ని విడుదల చేయాలంటూ ముద్రగడ నిన్నటి నుంచి చేస్తున్న దీక్ష అనూహ్య పరిణామాల మధ్య కొనసాగుతూనే ఉంది. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా ఈ ఇష్యూపై స్పందించారు. ముద్రగడ దీక్ష విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును జగన్ తప్పుపట్టారు. హామీల్ని అమలు చేయాలని అడిగితే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి అధికార పార్టీ కూడా రివర్స్ కౌంటర్ ఇచ్చింది. తుని కేసును సిబిఐకి అప్పగించాలన్న జగన్ డిమాండ్ను మంత్రులు తోసిపుచ్చుతున్నారు. జగన్ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో పరిణామాలు ఏ విధంగా ఉండబోతాయన్న దానిపై డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అలాగే అంబటి రాంబాబు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్ స్టూడియో. తులసిరెడ్డి గారు, ఒక సామాజిక సమస్యను రాజకీయం చేశారు, శాంతి భద్రతల సమస్యగా మార్చాలని చూస్తున్నారు అని చెప్పి జగన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నిజంగా అటువంటి ప్రయత్నం ఏదైనా జరిగిందా? ఇక్కడ రెండు ఇష్యూస్, ఒకటి కాపుల సంక్షేమం, రెండవది కేసుల ఉపసంహరణ. కేసుల ఉపసంహరణ సరే, రెండింటికి లింక్ ఉన్నప్పటికీ నిరాహార దీక్షలోనే రెండు తేడాలు ఉన్నాయి. ఫస్ట్ చేసిన నిరాహార దీక్ష ఏమో కాపుల సంక్షేమం, ఇప్పుడు చేస్తున్న నిరాహార దీక్ష ఏమో కేసుల ఉపసంహరణ. కాబట్టి ఇక్కడ రెండింటినీ ఉద్భవించిందేమో ఒకే మూలమైనప్పటికీ దానికి దీనికి కొంత డిఫరెన్స్ ఉంది. కాపుల సంక్షేమానికి సంబంధించి తెలుగుదేశం పార్టీని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి డెఫినెట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత, దాంట్లో ప్రధానంగా 4 అంశాలు. ఒకటి, కాపు సామాజిక వర్గానికి గతంలో కంటే మెరుగైన రాజకీయ ప్రాధాన్యత కల్పించి ప్రోత్సహిస్తాము. రెండవది, కాపు, తెలగ, బలిజ, ఒంటరి మొదలైన కులాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు 5 సంవత్సరాలలో 5,000 కోట్లను కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు చేస్తాము. మూడవది, కాపుల్లో ఉన్న ఈబీసీ విద్యార్థులకు ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తాము. నాలుగవది, కాపులకు రిజర్వేషన్ విషయమై ప్రత్యేక కమిషన్ నియమించి నిర్ణీత కాల వ్యవధిలో బీసీలకు నష్టం జరగకుండా సమస్యను పరిష్కరిస్తాం, కాపులకు న్యాయం చేస్తాం. ఇది కాపుల సంక్షేమము అనే హెడ్డింగ్ కింద మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన చిత్తశుద్ధితో బాధ్యత వచ్చేసేసి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంది. ఇది ఒక ఇష్యూ. రెండవది, ఇప్పుడు కేసుల ఉపసంహరణకు సంబంధించి ఇది చట్టానికి సంబంధించిన ఇష్యూ. చట్టం తన పని తాను చేయాలి, కానీ అదే సమయంలో ఆ చట్టము నిష్పాక్షికంగా పనిచేయాలి. చట్టమేమో డెఫినెట్గా పనిచేయాలి, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ అనేది మెయింటైన్ చేయాలి, లేకుంటే ఎవరికైనా సమస్య. కానీ ఆ లా అండ్ ఆర్డర్ నిష్పాక్షికంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అది డౌట్ఫుల్గా ఉంది. ఎందుకంటే జరిగిన మరుక్షణము నుండి ఈవెన్ దర్యాప్తు ప్రారంభం కాకముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఇది పులివెందుల రౌడీలు, కడప రౌడీలు, రాయలసీమ రౌడీలు, జగన్ ప్రోత్సహించాడు, వైఎస్ఆర్ పార్టీ అని ఈవెన్ దర్యాప్తుకుంగా సిబిసిడికి ఇవ్వకముందే మొదలుపెట్టాడు. నిన్న కూడా ఓ దిక్కు 7 మంది పేర్లు వస్తున్నాయి, 4 ఈస్ట్ గోదావరి, 3 గుంటూరు అని. అక్కడ కడపలో వచ్చేసి 8వ తారీఖున ఈవెన్ అప్పుడు కూడా వచ్చేసి ఆయన ముందు చెప్పిన మాటే మళ్ళీ ఇస్తున్నాడంటే ముఖ్యమంత్రి హోదాలో ఆ విధంగా వచ్చేసి దర్యాప్తును పక్కదారి పట్టించే విధంగా, ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా ఆయన చేస్తున్నాడు. కాబట్టి సిబిసిఐడి సరే ఇంతవరకు వచ్చేసి నిజంగా వాళ్ళు నిష్పాక్షికంగా చేస్తూ ఉండొచ్చు, కానీ ఇక మీదట చేయకుండా ఆయన ప్రకారంగా ఫోర్స్ చేస్తాడేమో అనే డౌట్ ఉంది. కాబట్టి డెఫినెట్గా సిబిఐ ఎంక్వైరీ చేయడం అనేది, ఆ డిమాండ్ చేయడం అనేది కరెక్టే. ఎందుకంటే చట్టం తన పని చేయాల్సిందే. దీంట్లో కేసులు ఉపసంహరించుకున్నాకంటే తులసిరెడ్డి గారు, సిబిఐ ఎంక్వైరీ అనేది చాలా చిన్న విషయం కాదు, సాధారణ అంశం కాదు. సో జగన్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, జగన్ సిబిఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇది చిన్న విషయంగా చేయాలి అనేసే సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు అనేది కొంతమంది మంత్రులు చెప్తున్న వాదన. సిబిఐది ఔటర్ రింగ్ రోడ్డు మీద కూడా సిబిఐ వేశారు. ముందు ఔటర్ రింగ్ రోడ్డు దాని మీద కూడా సిబిఐ వేసిన సందర్భం ఉంది. అనేక సందర్భాల్లో సిబిఐ వేశారు. పరిటాల రవి మీద ఉంది. కాబట్టి సిబిఐ అనేక దాంట్లో మీద వేసింది. ఇక్కడ ఎందుకు కడుతున్నారంటే సిబిఐ ఏమో అది రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉండదు. సిబిసిఐడి ఒకవేళ ఆఫీసర్స్ ఎంత నిష్పాక్షికంగా ఉన్నప్పటికీ ఫైనల్గా వచ్చేసి ముఖ్యమంత్రి ఎందుకు అంత లేకుంటే సిబిసిఐడి మనం ఏమి దాన్ని అండర్మైన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ముఖ్యమంత్రి సిబిసిఐడికి ఎంక్వైరీకి పెట్టకముందే ఆ సంఘటన అలా జరుగుతూ ఉంది. ఒదికి వచ్చేసి అటు ప్రాంతానికి ఇటు ఒక పార్టీకి ఒక వ్యక్తికి అంటగడుతూ ముఖ్యమంత్రి హోదాలో
ఒక అరిగిపోయిన రికార్డు దాకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్న ఆ పేర్లు వచ్చిన నేపథ్యంలో కూడా 8వ తారీఖున కడపలో అదే మాట అంటున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఇంకా ఆయన మంత్రులు వాళ్ళందరూ వచ్చేసి బెటాలియన్ ఇది పాడింది పాడరా పాశం దాచినట్టు అంటున్నారు. కాబట్టి దీంట్లో చట్టమేమో తన పని దాన్ని చేయాల్సిందే, కానీ నిష్పాక్షికంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంట్లో ఇప్పటివరకు సిబిసిఐడి ఓకే బాగానే చేసి ఉండొచ్చేమో, కానీ ఇక మీద చేయలేదేమో అనే ఉద్దేశంతో సిబిఐ చేస్తే డెఫినెట్గా వచ్చేసి దానికి అటు రాష్ట్ర ప్రభుత్వానికి దానివల్ల వచ్చేసి చెడ్డ పేరు రాదు. తర్వాత ఎవరు అడిగే వాళ్ళు కూడా ఇప్పుడు అందరముగా అడుగుతున్నాం కాబట్టి అనేక సందర్భాలు వేయడం జరిగింది. కాబట్టి అది మంచి పరిణామం చెప్పేసి నా అభిప్రాయం. అంబటి రాంబాబు గారు 2014 ఎన్నికల్లో చూసాం, చంద్రబాబు పార్టీ టీడీపీ హామీ ఇచ్చింది కాపుల్ని బీసీలో చేరుస్తామని చెప్పి. సో ఆశ పెట్టారు, హామీలు ఇచ్చారు, కాబట్టి ఈ రోజున రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని ముద్రగడ పద్మనాభం గారు చెప్తున్నారు. ఎంత ఉవ్వెత్తున ఎగిసిందో ఉద్యమం మీకు తెలియంది కాదు. అయితే ముద్రగడ ఉద్యమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేస్తోంది అనేది ప్రధాన ఆరోపణ. ఏం చెప్తారు? నిజంగా హైజాక్ చేస్తున్నారు? నేను ఇంతకు ముందు కూడా చెప్పాను చాలా సందర్భాల్లో, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు, మేనిఫెస్టోలో ఏ కులాలకు ఏ హామీలు ఇచ్చారో వాటిని చేయవలసినటువంటి చట్టపరమైన నైతిక బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అవి చేయకపోతే ఎవరైనా ఉద్యమ బాట పట్టినప్పుడు, అది ఎవరైనా కానివ్వండి, కాపులు కావచ్చు, బీసీలు కావచ్చు, మరో కులం బ్రాహ్మణులు కావచ్చు, ఎవరైనా సరే ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉద్యమం చేయడానికి ప్రజాస్వామ్య పద్ధతుల్లో వచ్చినటువంటి ఏ కుల సంఘానికైనా ఏ వర్గానికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుందనే దానిలో ఏ విధమైనటువంటి సందేహం ఉండవలసిన అవసరం లేదు. అది బాధ్యత, ప్రధాన ప్రతిపక్షం యొక్క బాధ్యత. కాబట్టి ఆ క్రమంలోనే ఇవాళ ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగంగానే మద్దతు ఇస్తున్నది. నేను ఒకటి మరి చెప్తున్నా, ఇందాక గంటా శ్రీనివాస్ గారు అన్నారు హైజాక్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారని. మేము హైజాక్ మీరు చేయమంటున్నా, మీరు వచ్చి దీన్ని సఫలీకృతం చేసి. ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ముద్రగడ పద్మనాభం గారు ఫిబ్రవరి 9వ తారీఖున ఆయన నిరాహార దీక్ష విరమింప చేయడానికి మంత్రులు వీళ్ళందరూ వెళితే, ఆ రోజున వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము, మేము చేస్తాము, కేసులు పెట్టము, ఆగస్టు లోపలే మేము చేస్తామన్నప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? కాళ్ళు కడిగి మేము నెత్తిని పెట్టుకుంటాము మీవి అని అన్నారు. అంటే నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతున్నట్టుగా ఆయన నడిస్తే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు కడిగి నెత్తిని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముందండి? ఇక్కడ హైజాక్ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అనేటువంటి మాట సరైనటువంటి విధానం కాదు. హైజాక్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని మీకు అనుకుంటే మీరు హైజాక్ చేసిన కాపులందరినీ కూడా మళ్ళీ తిరిగి ఓట్లు ఎంచుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు, ఇందాక నారాయణ గారు బయట చూశాను నేను. నారాయణ గారు ఏమంటున్నారంటే, ముద్రగడ పద్మనాభం గారు అందరినీ కలుపుకెళ్ళి ఉద్యమం చేసి ఉంటే సఫలమైపోయేది, ఈ పాటికే బీసీల్లో చేర్చేవారంటే, ఉద్యమం లేకపోతే చేయరా? ప్రభుత్వం మాట్లాడిన మాట అదేనా? ఉద్యమం ఎందుకు వచ్చింది? మీరు సంవత్సరంన్నర పాటు పైచిలుకు చేయకపోతే ఉద్యమ నిర్మాణాన్ని చేయడానికి ముద్రగడ పద్మనాభం గారు ముందుకొచ్చారు. ముద్రగడ పద్మనాభం గారు కొద్దిగా సిన్సియర్గా పట్టుదలగా ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి అందరూ నమ్మి ఆయన ఆశీర్వదించారు, ఆయన ముందుకు తీసుకుపోతున్నారు. ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో ఇవాళ మీరు చేసింది ఏమిటండి? ఎంత దారుణమైనటువంటి విషయం. ముద్రగడ పద్మనాభం గారు ఇంతకుముందు విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేశారు, మరి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఉన్నప్పుడు నిరాహార దీక్ష చేశారు. రాజశేఖర రెడ్డి గారి టైంలో నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కిరణంపూడి ఈ పెద్ద మనిషి లేడు చంద్రబాబు నాయుడు గారు, వెళ్ళి ఆయన కిటికీలోంచి పలకరించి వచ్చాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టినట్టు అనుకోవాలా? అయితే ఎవ్వరూ కూడా ముద్రగడ పద్మనాభాన్ని ఇంతగా హింసించినటువంటి సంఘటన లేదు. ముద్రగడ పద్మనాభం గారు ఆ ఇంట్లో సమస్య కోసం నిరాహార దీక్ష చేస్తుంటే ఎవరు పట్టించుకోరండి. ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అంశం మీద మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో మీరు వాళ్ళు హైజాక్ చేస్తున్నారు, వీళ్ళు హైజాక్ చేస్తున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళు ముందు ఉంటున్నారు, ఏమిటి మాటలన్నీ కూడా. మీకు నేను మనవి చేసేది ఏంటంటే, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా మంత్రులు మాట్లాడుతున్న గంటా శ్రీనివాస్ గారు లేదా నారాయణ గారు వీళ్ళందరూ కూడా నేను మనవి చేసేది ఏంటంటే, మీరు దయచేసి ద్రోహం చేసేటటువంటి కార్యక్రమం చేయకండి. అయితే అంబటి గారు, టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, కాపు ఎమ్మెల్యేలు కానీ, కాపు మంత్రులు కానీ ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా ఇది జగన్ చేయిస్తున్నారు ముద్రగడ పద్మనాభంతో అని చెప్పి. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడ ఎప్పుడు కూడా కాపుల ఇష్యూని తెరపైకి తీసుకురావలేదు. నేను ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు అని. ఇందాక తులసిరెడ్డి గారు మేనిఫెస్టో చదివారు చూడండి. దీనిలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా కాపుల్ని బీసీలో చేర్చే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తాము, ఆలోచన చేస్తాము అని ఇలా చెప్పేది. ఎప్పుడు కూడా ఇంత స్పష్టంగా చెప్పలేదు.
ఎంత స్పష్టంగా చెప్పారంటే కాపులు రిజర్వేషన్ల విషయంలో ప్రత్యేక కమిషన్ను నియమించి నిర్ణీత కాల వ్యవధిలో సర్టెన్ టైం ఫిక్స్ చేసి మేము డిసైడ్ చేస్తామని చెప్పిన తర్వాత నిన్ను నమ్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయకోకుండా నీకేస్తే పబ్బం గడుపుకున్న తర్వాత నేను బ్రహ్మాండంగా చేశాను, ఇంతవరకు ఎవరు చేయనటువంటి ఎవ్వరూ ఇవ్వనటువంటి వాగ్దానాన్ని నువ్వు ఇచ్చాయి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నమ్మి కాపులందరూ నీకు బలవమని ఓట్లు వేస్తే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో తెలుగుదేశం పార్టీ అద్భుతంగా గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. అందువల్ల నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. ఇవాళ కాపులకు నువ్వు రిజర్వేషన్లు కల్పిస్తానని చెప్పబట్టి కాపులు నీకు ఓట్లు వేయబట్టే ఇవాళ ఆ సింహాసనం మీద నువ్వు కూర్చున్నావే. అలాంటిది ఇంత స్పష్టంగా ఇచ్చిన హామీని నెరవేర్చుకోకుండా 5 సంవత్సరాల్లో 5,00,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు ఇస్తానన్న పెద్ద మనిషివి ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టామండి? 30 కోట్లు కూడా ఖర్చు పెట్టారు 2 సంవత్సరాలు. అయితే ఇది మోసం కాదా? చీటింగ్ కాదా? ఇది ఎవరి మీద, కాంగ్రెస్ మీదో అయిపోయిన వాళ్ళ మీదో నేను మాట్లాడుతా అంటే సరైనటువంటి పద్ధతి కాదు. ముద్రగడ పద్మనాభం గారిని వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. మీకు 8,000 ఓట్లు వచ్చాయి, మీరు కాపు నాయకులు కాదు, మీరే కాపు నాయకులు, రండి సమస్యను పరిష్కరించండి అంతే తప్ప ఇవాళ జరిగినటువంటి అతి ఘోరమైన విధానం ఏంటంటే ఒక టెర్రరిస్టుల్ని, సంఘ విద్రోహ శక్తుల మీద ఏ విధంగా మిలిటరీ ప్రవర్తిస్తుందో, పాకిస్తాన్ టెర్రరిస్ట్ని ఏ విధంగా ఇల్లు పగలగొట్టి లోపలికి దొరబడి లాక్కొచ్చి కాల్చేస్తారో ఆ పద్ధతిని మీరు అనుసరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది జరిగినటువంటి పద్ధతి అనేది ఇవాళ తాళాలు పగలగొట్టి తలుపులు పగలగొట్టి మరి ముద్రగడ పద్మనాభం గారి కుమారుణ్ణి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి భార్యను అవమానపరిచి తీసుకెళ్లి ఇవాళ హాస్పిటల్లో పెడితే ఆయన అక్కడ కూడా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నాడు, పట్టు వదలని విక్రమార్కుల్లాగా. ఇవాళ ఆయన నిరాహార దీక్ష విరింపజేయడానికి ఫ్లూయిడ్స్ ఎక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తే గోడకేసి కొట్టుకుంటే తల గాయమైపోయి ఇవాళ ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇంత చిత్రహింస చేయవలసినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నదని అంటున్నా. సమస్యను పరిష్కరించండి. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్న ఈ సందర్భంలో, ఆ రోజున మీరు తునిలో జరిగినటువంటి సంఘటనకి పోలీసు బందోబస్తు ఎంత పెట్టారండి మీరు? ఇవాళ ముద్రగడ నిరాహార దీక్షకి ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది వచ్చారు? ఆ రోజున ఎందుకు మీరు పెట్టలేదు అక్కడ? అంటే అక్కడ క్రైమ్ జరగడానికి కావాల్సినటువంటి పరిస్థితులను క్రియేట్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది నా అభియోగం. పోలీస్ స్టేషన్ దగ్గర వేస్తుంటే కనీసం ఒకళ్ళు ఫైర్ చేయరండి, ఒక లాఠీ ఎదిరించరండి. ఏమైపోయారండి పోలీసులందరూ? ఈ రాష్ట్రం ఇంత బలగాలు ఉన్నాయి, వీళ్ళందరూ అక్కడ డిప్యూట్ చేయొద్దండి. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కాపుల్లో ఏదో ఒక సంఘటన జరిగితే అది ముద్రగడ నెత్తినో జగన్మోహన్ రెడ్డి నెత్తినో పెట్టేసి తాను తప్పుకోవాలనేటువంటి ఒక దుష్టబుద్ధితో వ్యవహరించబట్టే ఇవాళ ఈ పరిస్థితులు దాపురించాయి. తునిలో జరిగినటువంటి సంఘటనలకు కూడా ఈ ప్రభుత్వ అలసత్వమే కారణం తప్ప మరొకటి కాదు. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులే అక్కడ ఈ దారుణానికి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదో, ముద్రగడ పద్మనాభం గారి మీదో, కాపుల మీదో నెట్టేయాలనుకున్నాం. ఇందాక వారు చెప్పారు ఏమండి, ఇన్సిడెంట్ జరగగానే చంద్రబాబు నాయుడు గారు ఏమంటారండి? ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోనే ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇది ఇక్కడ వాళ్ళ సంబంధం లేదు, ఇది కడప నుంచి వచ్చారు, జగన్ మనుషులు వచ్చారు, ఇక్కడ చాలా శాంతపరులు. మరి వాళ్ళు ఏమన్నా అరెస్ట్ చేస్తున్నావండి నువ్వు? ఇవాళ తునిలో వాళ్ళని, ఇవాళ అమలాపురంలో వాళ్ళని, ఇవాళ రాజమండ్రిలో వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తున్నావండి? నీ మాటకు విలువ లేదా? అప్పుడేమో బురద జల్లేసి నెట్టేస్తావు, ఇప్పుడేమో సిఐడి ఎంక్వైరీ. ఇది ఈ వైరుధ్యాలు ఉండబట్టే సిఐడి డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి దర్యాప్తు మీద విపరీతమైన అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ ఏమంటే నీ మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది, ఆయన మీద సిబిఐ ఎంక్వైరీ ఉంటే ఆయన మీద కనుక సంబంధించింది. ఇది కాపులకు సంబంధించినటువంటి అంశంలో జరిగినటువంటి ఘోరానికి సంబంధించిన దానిలో నువ్వు సిబిఐ ఎంక్వైరీ ఏమంటే అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. కాపు మంత్రులందరినీ రెచ్చగొడతారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే కాపు మంత్రులు పాపం వాళ్ళు కూడా ఇబ్బందులు ఉన్నారు. మాట్లాడకపోతే చంద్రబాబు నాయుడు పొద్దున్నే తిడుతున్నారు అంటే ఏం చేయాలో అర్థం కాదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డినో ముద్రగడ పద్మనాభన్నో వాళ్ళు విమర్శ చేస్తే తప్ప నూకలు లేనటువంటి పరిస్థితి కాపు మంత్రులకు కూడా అక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది అనేది బయట చెప్పుకుంటున్నటువంటి అంశం. కాబట్టి ఇప్పటికైనా ముద్రగడ పద్మనాభం గారికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరిగినా దానికి చంద్రబాబు బాధ్యత వహించి తీరవలసిందే. ముద్రగడ పద్మనాభం చాలా బలమైనటువంటి నాయకుడు, పట్టుదల కలిగిన నాయకుడు, చిత్తశుద్ధి కలిగిన నాయకుడు. కాపుల్ని బీసీలో చేర్చే క్రమంలో జరిగినటువంటి విషయాలని ప్రభుత్వం చర్చల ద్వారా రాకోకుండా ముద్రగడ పద్మనాభాన్ని వేధిస్తే మాత్రం సమాజంలో కాపులే కాదు ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరు కూడా దాన్ని సహించరు. రైట్ రాంబాబు గారు, ముద్రగడ నిన్నటి నుంచి చేస్తున్న దీక్ష అనూహ్య పరిణామాల మధ్య కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి రాజమండ్రి నుంచి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. గోపి. రవిశంకర్, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పరిస్థితి అయితే ఆందోళనకరంగానే ఉంది. ఆయన దుస్థితి చూస్తే ప్రభుత్వం ఏ విధంగా ఆయన్ను ఇబ్బంది పెడుతుందో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తోంది. దాదాపు నిన్న సాయంత్రం నుంచి కూడా ఆయన వైద్యాన్ని నిరాకరిస్తూ
తన ఆందోళన తన దీక్షను యథావిధిగా కొనసాగిస్తున్నారు. అయితే ఆయనకు బలవంతంగా ఒక టెర్రరిస్టును ఏ విధంగా అయితే నలిపేస్తారో ఆ విధంగా నలుపుతూ ఆయన్ని బలవంతంగా ఆయన వైద్యం చేయడానికి ప్రయత్నాలు జరిగినాయి. అయితే ఆ ప్రయత్నాలను కూడా ఆయన తిప్పికొట్టినట్లు తెలుస్తుంది. అయితే గోడకి తల బద్దలు కొట్టినైనా చనిపోతాను కానీ వైద్య పరీక్షలు కానీ సెలైన్లు ఎక్కించిన ఎటువంటి ఆహారాన్ని నాకు ఇవ్వాలని ప్రయత్నించిన నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఆయన బెదిరిస్తూ తన దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే మధ్యాహ్నం కూడా బలవంతంగా ఆయనకు సెలైన్ ఎక్కించే ప్రయత్నం చేసిన సందర్భంగా ఆయన తల గోడకు కట్టుకోవడంతో ఆయనకి తలకు కూడా గొప్పొచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఈ పరిస్థితులను ఎప్పటికప్పుడు మీడియా బయటికి తెలియజెప్పే అవకాశం కూడా లేకుండా మీడియా గొంతు కూడా నొక్కి అన్ని ఛానల్తో పాటు ఈ వివిధ రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టిన పరిస్థితుల్లో ఆయన దీక్ష కట్టుదిట్టమైన భద్రత మధ్య నడుస్తుంది. అయితే క్షణక్షణం ఆయన పరిస్థితి ఎలా ఉందన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. ముఖ్యంగా కోనసీమ ప్రాంతంలో అయితే ఉద్యమాలు ఉవ్వెత్తున సాగుతున్నాయి. ఇరువురు యువకులైతే ఈ పరిస్థితికి ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు రాజోల సమీపంలో గిడుగు సురేష్, వారణాసి ప్రసాద్ అనే వాళ్ళు ఈ పరిస్థితిపై ఆందోళన చెందుతూ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తూ ఆందోళన నెరవేర్చుకున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇదే విధంగా పలు చోట్ల కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ముద్రగడకు అత్యంత అనుచరులుగా ఉంటూ దీక్షలో పాల్గొన్నటువంటి ఆకుల రామకృష్ణ, నల్లా విష్ణుమూర్తి తదితర నేతలు, వాసిరెడ్డి దాఖలు తదితర నేతలందరినీ ఈయనతో పాటే కాకినాడ విడిగా తరలించి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళని నిర్బంధించడం జరిగింది. అయితే ఈ రోజు వారిని అరెస్టు చూపించినట్లుగా తెలుస్తోంది. అలాగే రాజమండ్రికి చెందినటువంటి కోప నాయకులు రామినేడి మురళితో పాటు అల్లు శేషనారాయణ తదితరులు కూడా పోలీసులు 3 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించి అరెస్టు నిర్బంధించారు. ఇదే విధంగా ప్రతి చోట కూడా ఒక కోనసీమ ప్రాంతంలోనే దాదాపు 200 మందిని పోలీస్ స్టేషన్ తరలించడంతో పాటు ఆయా ప్రాంతాల్లో కొంతమంది నాయకులను అరెస్టులు చేశారు. ఈ విధంగా ప్రతి చోట కూడా ఉద్యమాన్ని అణచివేస్తూ కనీసం ఈ మహానేతను పరామర్శించడానికి కూడా ఎవరిని రానివ్వకుండా. రైట్ గోపి, అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. తులసిరెడ్డి గారు చూస్తున్నారు, వైద్యానికి నిరాకరిస్తున్నారు. ముద్రగడ నిన్న ఒక విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈసారి మాత్రం ఎటువంటి సంప్రదింపులకు ఏ ఎమ్మెల్యేలు కానీ మధ్యవర్తులు కానీ రావద్దు అని చెప్పి, సంప్రదింపులకు వద్దు అని ముద్రగడ చెప్తున్నారు. ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉన్నట్లుగా అయితే కనబడడం లేదు. పరిణామాలు ఏ విధంగా మారే అవకాశం ఉన్నాయంటారు? సరే, ఆయన కొంత మొండి మనిషే. సరే, ప్రభుత్వము పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధంగా యాక్ట్ చేస్తారో చూడాలా. కానీ ఇక్కడ నేను ముందే చెప్పినట్లుగా కాపుల సంక్షేమము అనేది ఒక ఇష్యూ, కేసులు ఉపసంహరణ లేదా దర్యాప్తు వచ్చేసి నిష్పక్షపాతంగా జరపడం అనేది ఈ 3 కొంత యాంగిల్స్ ఆలోచించాలి. ఇప్పుడు సిబిఐ దర్యాప్తు జరపడం అని చెప్పడం అనేది అది కరెక్ట్. కానీ మొత్తం కేసులు ఉపసంహరణ అంటే రేపు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి మొత్తం ఒక ట్రైన్ 24 బోగీలు కాలిపోవడము, తర్వాత పోలీస్ స్టేషన్స్, వాహనాలు, ఇది అందరం చూసాం. కాబట్టి సంథింగ్ అది ఎవరో చేసింది మాత్రం వాస్తవం. సరే, దానికి ప్రభుత్వ వైఫల్యం ఉంది. ముందుగా నిఘా వైఫల్యం కానీ అక్కడ ప్లేస్ కానీ దాంట్లో డెఫినెట్గా వచ్చేసి ప్రభుత్వ వైఫల్యం ఉంది. ప్రభుత్వం వైఫల్యం ఉన్నా కానీ జరిగిన దానికి ఎవరెవరు కారకులు ఉండాలా, అది నిష్పక్షపాతంగా జరగాల అని డిమాండ్ చేయడం అనేది కరెక్ట్. కానీ మొత్తం కేసులే ఉపసంహరణ అంటే అది రేపు ఎవరికైనా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, రేపు ఇంకో పార్టీ రావచ్చు, కానీ మొత్తం అది ఒక రాంగ్ సిగ్నల్ ఇస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. అంటే ఏ ప్రాతిపదికన వీళ్లను అరెస్ట్ చేశారు? ముందుగా చెప్పారు వైసీపీ పాత్ర ఉందని చంద్రబాబు చెప్తూ ఉంటే, లేదు చంద్రబాబు హస్తం ఉందని చెప్పి ముద్రగడ రీసెంట్ గా ఆరోపించారు. సో ఎవరి హస్తం ఉందని మీరు చెప్తారు? అందుకే సిబిఐ ఎంక్వైరీ చేయాలను. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే సిబిసిఐడి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉంటుంది కాబట్టి ఆయన ముందుగానే దర్యాప్తు మొదలు కాకముందే ఆ నుండి మొదలు పెట్టాడు కాబట్టి అందుకోసం డౌట్ వస్తుంది. ఇప్పటికీ ఈవెన్ చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కడపలోనో రాయలసీమలోనో పులిందులను చేయకపోయినప్పటికీ, చేసిందేమో వచ్చేసి 4 ఈస్ట్ గోదావరి 3 గుంటూరు అయినప్పటికీ ఈయన డెఫినెట్గా వచ్చేసి ఆ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు ఒక అనుమానం ఉంది కాబట్టి డెఫినెట్గా సిబిఐ దర్యాప్తు చేయమని చెప్పేసి ముద్రగడ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ డిమాండ్ చేస్తే దానికి ప్రజల నుండి మోర్ వ్యాలిటీ వస్తుంది తప్ప మొత్తం కేసులు ఉపసంహరించుకోమని చెప్తే కన్నా అంత ముద్రగడ కూడా పబ్లిక్ నుండి అంత సపోర్ట్ రాదని నా అభిప్రాయం. కాపుల ఇష్యూ మీద కాపుల సంక్షేమం గురించి మాట్లాడిన వస్తుంది, అంటే ముద్రగడ ఏం డిమాండ్ చేస్తున్నారు విచారణ వస్తుంది. కానీ మొత్తం కేసులు ఉపసంహరణ చేయమంటే మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం.
కేసులు ఉపసంహరణ కాదు, అన్యాయంగా అక్రమంగా ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ మీద కేసులు తీసేయండి అని చెప్తున్నారు ముద్రగడ. అట్లా కదా నేనేంటంటే తులసిరెడ్డి గారు ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేశారు. నిరాహార దీక్ష చేసినప్పుడు సంప్రదించినప్పుడు ప్రభుత్వం తరపు నుంచి మరి అచ్చెన్నాయుడు గారు ఇంకా కొంతమంది వెళ్ళారు, చర్చలు జరిపారు. చర్చలు జరిపినప్పుడు ఈ సమస్య వచ్చింది అక్కడ. ఏది, ఈ కేసుల్ని మీరు ఎత్తివేయాలి, అమాయకులు వీళ్ళందరూ మీరు కావాలని చేస్తున్నారు, సిబిఐ ఎంక్వైరీ వేయండి అని కూడా ముద్రగడ పద్మనాభం గారు అడిగితే, సిబిఐ ఎంక్వైరీ వేస్తే అది మన చేతిలో ఉండదు, సిఐడి ఎంక్వైరీ ఉంటే మేము కేసులు ఎత్తించే కార్యక్రమం మేము చేస్తామని ప్రామిస్ చేసిన వాడు నిజమా కదా అనేది ఇక్కడ ప్రశ్న. అలా చేసి ఉన్నప్పుడు తప్పనిసరిగా దాన్ని చేయాలి కదా. ఆ చేసే ముందే ఆలోచించుకోవాలి కదా వాళ్ళు. ఫిబ్రవరి 9వ తారీఖున ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష విరమింపజేయడం కోసం ప్రభుత్వ పద్ధతులు ఇన్ని అబద్ధాలు ఆడితే ఎలా కుదురుతుంది ప్రజాస్వామ్యంలో? ఆ రోజునే అబ్బాయి కేసులు ఎత్తేయడం కుదరదు, నిష్పక్షపాతంగా మేము విచారణ చేస్తాం, ఎవరన్నా ఉంటే దోషులు మేము పెడతాం అనేటువంటి పద్ధతి చెప్పాలి కదా. కేసులు ఎత్తేస్తామని ఎందుకన్నారు? అంతేకాదు, ఆగస్టు లోపల రిపోర్ట్ తెప్పించుకుని కాపుల్ని బీసీలో చేర్చే కార్యక్రమాన్ని పూర్తి చేస్తారని చెప్పారు. ఈ 2 హామీలు చేయాలి కదా. ఈ 2 హామీలు చేయటంతో పాటుగా ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులందరినీ కలుసుకొని మాకు ఆగస్టులో మేము ఉద్యమం చేయబోతున్నామని చెప్పిన తర్వాత అప్పుడు కావాలని చెప్పేసి ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారు. అంటే కేసులు పెట్టి రిజిస్టర్ చేసి రెడీగా పెట్టుకుని ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం ఉద్యమం అంటాడో అప్పుడు విరుచుకుపడదాం అనేటువంటి ఒక కుట్రతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది అర్థమవుతా ఉన్నది. నేను కేసులు ఎత్తేయాలి ఎవరు జరిగినా కూడా కాదు, మీరు హామీ ఇచ్చారు, హామీ ఇచ్చిన తర్వాత నెరవేర్చాలి. హామీ ఇచ్చేటప్పుడే మీరు 10 సార్లు ఆలోచించుకోవాలి, సాధ్యపడుతుందా కేసులు ఎత్తేయడం, సాధ్యపడదా అనే విషయంతో. లేదు, ఇందాక వారన్నట్టు నేనన్నట్టుగా మీరు ఖచ్చితంగా మీరు కడపలో వారిని ఇంకొకరిలో వేరెత్తి చూపించిన తర్వాత వాళ్ళు కాకుండా వీళ్ళ అరెస్ట్ చేస్తారు. పని క్షమాపణ చెప్పాలి. ఏది, అయ్యా అప్పుడు పొరపాటుని మేము ఇన్వెస్టిగేషన్ కాకోకుండానే మేము పొరపాటుని ముఖ్యమంత్రిగా ఉండే స్థాయిలో నేను అన్నాను, అది కాదు ఇన్వెస్టిగేషన్లో వేరే వచ్చింది, ఇది కడపలకు ఏమీ సంబంధం లేదు, ఇక్కడ వాళ్ళే చేశారని చెప్పాలి కదా. ఏది చెప్పకోకుండా నువ్వు చెప్పిన మాట ప్రకారమే నీదే లా అండ్ ఆర్డర్, నీదే చట్టం, నీదే న్యాయం అనుకుంటే ఎలా కుదురుతుంది? ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే కొన్ని చట్టమైన పరిధుల మధ్యన వ్యవహరించాలి తప్ప ఏమైనా పైనుంచి దిగి వచ్చిన వాళ్ళే కాదు ముఖ్యమంత్రులు అందరూ కూడా అనే విషయాన్ని దయచేసి గమనించాలనేది కూడా నేను ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. ఒక కాలర్తో మాట్లాడదాం. తోట మల్లికార్జునరావు గారు బెంగళూరు నుంచి కాల్ చేశారు. మల్లికార్జునరావు గారు, సార్ నమస్తే అండి. సో మీరు చర్చను చూస్తూ ఉన్నారు. ఒకవైపు ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తోంది, సంప్రదింపులు వద్దు, సంప్రదింపులకు ఈసారి రెడీగా లేను అని చెప్తున్నారు. మరోవైపు ఇష్యూని క్లోజ్ చేసేలా ప్రభుత్వం కనబడడం లేదు. ఏం చెప్తారు? ముందు వాస్తవంగా దీంట్లో ఒక సామాజిక కోణం ఉందండి, అర్థం చేసుకోవాలి. అంటే కరెంట్ అప్డేట్స్ ఏందనేది తర్వాత, అసలు ముందు ఇప్పుడిప్పుడే సమాజంలో వర్గాల ప్రకారం అందరూ వాళ్ళు రాజ్యాధికారం అడుగుతూ ఉన్నారు, వాళ్ళు రైట్స్ అడుగుతున్నారు, హక్కులు అడుగుతున్నారు. అయితే ఇవాళ ఈ దాడి చేయడం అనేది ఏంటంటే ఇది వాళ్ళ హక్కుల మీద, ప్రజల ప్రాథమిక హక్కుల మీద దాడి చేయడం అనమాట. ఇది ఒక అన్ని టీవీ ప్రసారాలు ఆపేసేసి లైవ్ టెలికాస్ట్ చేయకుండా ఒక ఎంత పెద్ద సామాజిక నాయకుడిని అరెస్ట్ చేయడం అనేది ఒక విధంగా దాడి అనమాట. ఇంకోటి ఏంటంటే మిగతా వాళ్ళు ఎవరు కూడా నోరెత్తకుండా, సమాజంలో మిగతా వర్గాలు నోరెత్తకుండా వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడానికి ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్ర అండి. ఇది ఖచ్చితంగా వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఎవరు అడగకూడదు, హక్కులు అడగకూడదు, ఏం అడగకూడదు, ఏం చేస్తే అలా వెళ్ళిపోవాలి. మిగతా వాళ్ళు కూడా మాట్లాడితే ఎలాంటి పనే చేస్తాము, ఇలాగే అవమానిస్తాము, ఇలాగే వాళ్ళని హింసిస్తామని చెప్పేసి ఒక విధంగా వాళ్ళు చేస్తున్న దాడిలో అనిపిస్తుంది నాకు అయితే మాత్రం. ఇది చాలా దారుణం అండి. ఇలాంటి ప్రజాస్వామ్యంలో జరగడం అనేది, ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వల్ల ఏర్పడిన ప్రభుత్వం అంటే ఇది. కానీ ఇది ఎక్కడ కూడా అలాంటి స్ఫూర్తి కనిపించట్లేదు. ఇది మొత్తం ఎక్కడైతే సమాజంలో కాపు, దళిత, మైనారిటీ, వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడిప్పుడే కొద్దిగా రాజ్యాధికారం వైపు వస్తున్నారు, వాళ్ళ హక్కులు తెలుసుకుంటున్నారు, మాకు ఇది కావాలి, మేము కూడా దీంట్లో భాగం కావాలి, భాగస్వామ్యం వహించాలి అని ముందుకు వస్తూ ఉంటే ఇలాంటి టైంలో ఇలాంటివి చేసేసి వాళ్ళని భయపెట్టడంలో భాగంగా ఇలాంటి జరుగుతుంది. మల్లికార్జునరావు గారు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, తుని ఘటన జరిగింది, ఘటనలో దోషులు ఎవరు అనేదే పెద్ద ప్రశ్నగా, పెద్ద ఇష్యూగా మారిన పరిస్థితి ఉంది. సిబిఐ ఎంక్వైరీ వేయాలని ఒక పార్టీ డిమాండ్ చేస్తుంటే అంత వేయాల్సిన అవసరం లేదు అని చెప్తోంది మరో పార్టీ. ఏం చెప్తారు, మీరేం చెప్తారు? సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందంటారా? సార్ ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం చాలా ఉంది. మీరు ఒకటి గమనిస్తానండి, మొత్తం శ్రీకాకుళం నుంచి నెల్లూరు దాకా మొత్తం ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎస్పీగా ఉన్నారండి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. వీళ్ళ వల్ల న్యాయం జరిగిద్దండి.
అయినా ఒక లైవ్ టెలికాస్ట్ ఆపేసేసి ఒక ఇంత పెద్ద నాయకుడిని అరెస్ట్ చేసినప్పుడు ఒక లైవ్ టెలికాస్ట్ ఆపేసే హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారండి? అది ఇక్కడ రాచరికం ఆయన నడుస్తుంది ఇక్కడ. ఇది ప్రజాస్వామ్యం కాదా? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నాయకుడు కదా అతను ఏం హక్కు ఉందండి? టీవీ ప్రసారంలో ఆపేసే హక్కు ఎవరికి ఉందండి? ఒక నాయకుడిని అంత దారుణంగా అంత అవమానకరంగా తీసుకెళ్తారా? ఒక కొడుకు అతని కొడుకుని ఆ విధంగా దారుణంగా కొడతారా? లేడీస్ని ఆ విధంగా కొడతారా? ఇది ఈ రాష్ట్రంలో వ్యవస్థ మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు, పోలీసు వ్యవస్థ మొత్తం వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుని టాప్ పొజిషన్ మొత్తం వాళ్ళలో పెట్టుకున్నప్పుడు ఇంకా న్యాయం ఎలా జరిగిద్దండి? సిబిఐ ఎంక్వైరీ అయిపోతే అంటే వాళ్ళు చెప్పిన న్యాయం వాళ్ళు రాసుకుని చట్టం అయిపోతుంది. ఇది అలా జరుగుతుంది. ఇప్పుడు వ్యవస్థలు మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. జనం కంట్రోల్ ఎవరికి వేరే కంట్రోల్ లేవు. పైన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు ఎదుర్కోవాలి. ఇక్కడ ఎలా చేయమంటే ఆయన ఆర్డర్ ఎలా ఇస్తారు అందిపోతుంది. ఇక్కడ వాళ్ళకి ఏమి ఇండివిజువాలిటీ లేదు, ఇక్కడ న్యాయం లేదు, ఇక్కడ మూడో వ్యక్తి ప్రమేయం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరిని ముందుకు రానియరు, ఎవరి మాటల్ని చెప్పనియరు, బయటకు రానియరు. ఏం జరుగుతుందండి? ఇక్కడ అంత అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఇది మిగతా వాళ్ళు భయపెట్టడంలో ముందు చేయండి. ఇది సిబిఐ ఎంక్వైరీ చేయాలి, నిజాలు బయటకు తీసుకురావాలి, నిష్పక్షపాతంగా అదేమో ఇదైతే ఉంటుందో జరగాలి. ఇది సిబిఐ ఎంక్వైరీ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఖచ్చితంగానండి మిగతా వెనుకబడిన వర్గాలని, దళిత బీసీ వర్గాలు కూడా భయపెట్టానండి. నెక్స్ట్ ఎవడైనా మాట్లాడితే, ఎవడైనా ముందుకు వస్తే అధికారం కోసం కానీ రాజ్యాధికారం కోసం కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడితే మీకు కూడా ఇదే గట్టిపట్టింది, మిమ్మల్ని కూడా ఇలాగే చేస్తామని భయపడ్డామండి. చాలా దారుణమైన మొత్తానికి ఒక రకమైన అనాగరిక పరిపాలన జరుగుతుంది ఇక్కడ. దయచేసి పెద్దలు మీరు ఇంకా వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంబటి రాంబాబు సార్ మీరు ఇంకా మాట్లాడాలి సార్. మీలాంటి వాళ్ళు ముందు నడిపిస్తే ఇలాంటి 10 గంటలు అవడానికి అవకాశం ఉంది. అలాగే మల్లికార్జున గారు తప్పనిసరిగా మీలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్ చేయాల్సిన అవసరం, ఇంత దూరంలో ఉన్న జరుగుతున్న అన్యాయాన్ని ప్రజాస్వామ్యవాదులుగా తప్పనిసరిగా మీ బయట వాళ్ళు ఖండించాలి. అవసరం అయితే చాలా ఉంది సార్. ఇక్కడ సమాజంలో ఇవాళ కూడా ఈ రోజు కూడా సిగ్గుసేటండి. ఇవాళ కూడా ఒక 5%, 6% లోపు వాళ్ళే మొత్తం పరిపాలన నిర్వహిస్తున్నారంటే మిగతా వాళ్ళకి 96% మందికి వాళ్ళకి రాజ్యాధికారంలో భాగం లేదంటే, భాగస్వామ్యం లేదంటే ఏం సార్ ఎక్కడ పోతా ఉంది? వాళ్ళ ధాన్య కులాలు ఉత్పత్తి కులాలు ఏంటి? వాళ్ళకి చేస్తున్న ఉత్పత్తి వల్ల అభివృద్ధి జరుగుతుందా, లేకపోతే వీళ్ళ భూస్వాములు పెట్టుబడిదారుల వల్ల అభివృద్ధి జరుగుతుందా, వీళ్ళ శ్రామిక శక్తి వల్ల అభివృద్ధి జరిగిందా? ఇప్పుడు వచ్చింది జరిగే అభివృద్ధి అంటే ఎవరి వల్ల వచ్చింది? వాళ్ళ హక్కులు అడిగితే తప్ప వాళ్ళ పేదరికం తాత్ఫలం అనేది చాలా పేదరికంలో ఉంది, దరిద్రంలో ఉన్నారు, వెనకబడిపోయారు, ఎడ్యుకేషన్ లేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. వీళ్ళు అడుగుతుంటే మా పేదరికంలో ఉన్నాము, మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అని అడిగితే ఒక నాయకుని తీసుకెళ్ళి దారిని కొడతారా? తీసుకెళ్ళి ఎవరెవరు అమాయకులను తీసుకెళ్ళి పోలీసులు అరెస్ట్ చేసేస్తారా? అంటే పోలీసులు ఏమండి? పోలీసులు ఎవరండి అసలు? పోలీసులు ప్రజాస్వామ్యంలో వాళ్ళ పాత్ర ఏంటి? అంటే కామెంట్ పవర్ కొట్టేనా ఒక రౌడీల్ని, ఒక టెర్రరిస్టుని నేను చూస్తే అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే ఎవరో టెర్రరిస్ట్ వచ్చేసాడు వాళ్ళు తీసుకొస్తున్నారు అన్న పద్ధతిలో ఉంది. కానీ ఒక నాయకుని తీసుకొస్తున్నారు అన్న ఎవరికైనా కనిపించిందండి ఎవరికైనా? ఏం సార్ ఇది? రైట్, థ్యాంక్ యూ మల్లికార్జునరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. అంబటి రాంబాబు గారు, మల్లికార్జునరావు గారు చెప్పింది విన్నారు. మీలాంటి నాయకుల మీద చాలా బాధ్యత ఉంది, కాపుల్ని బీసీలో చేర్చాలంటే మీలాంటి నాయకులు ఉండాలి అని చెప్తున్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు కీలక నేతగా ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది కాపుల కోసం? సో ఒక్కటండి, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజునైతే తుని సంఘటన జరిగిన తర్వాత మా ప్రధాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ ముందుకు వచ్చి కాపులను బీసీలో చేర్చేదానికి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ నెరవేర్చేంత వరకు ఈ ఉద్యమాన్ని మేము బలపరుస్తామని బహిరంగంగా మా అగ్గ నాయకులే చెప్పిన తర్వాత ఇంకా దానికి చర్చకు అవకాశం లేదు. ఎందుకంటే మేము వెనుకున్నాము, మేము నడుపుతున్నాము, ఏమిటి నాకు అర్థం కాలేదు. ఏదో ఒకటి మన ముద్రగడ పద్మనాభం గారిని ఎవరో ఒక పక్కకు తోసేసి పాలిటిక్స్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ ముద్రగడ పద్మనాభం గారు పాలిటిక్స్కు దూరంగా ఉండి నేను మళ్ళీ పాలిటిక్స్లోకి రాను, నాకు పదవులు అవసరం లేదు, నేను ఈ కులాన్ని బీసీలో చేర్చేంత వరకు కూడా నేను చిత్తశుద్ధితో పోరాడతానండి స్పష్టంగా చెబుతున్నా. ఏ జగన్ గారికో ఎవరికో వాళ్ళకి అంటగట్టేసి దాన్ని ఇంతటితో క్లోజ్ చేయాలనేటువంటి ఒక నీచమైన కుట్రకి చంద్రబాబు నాయుడు గారు తెర తీశారు. ఎస్, వీఆర్ సపోర్టింగ్ ది మూవ్మెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ డెసిషన్గా మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు హామీ ఇచ్చావు, హామీ బట్టి నీకు ఓట్లేశారు, నీకు ఓట్లేసిన తర్వాత నువ్వు అధికారంలోకి వచ్చావు. నేను అనేది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాట్ ఓన్లీ కాపులకు సంబంధించింది, బ్రాహ్మణులకు సంబంధించిన విషయంలో బ్రాహ్మణులు కూడా గొంతెత్తున్నారు. 500 కోట్లు ఇవ్వాల్సినటువంటి నువ్వు మాకు ఎందుకు ఇవ్వట్లేదంటే ఎస్, వీఆర్ ఆల్ సపోర్టింగ్ దెమ్. నేనేది ఏంటంటే ఎవరికి ఇచ్చినటువంటి హామీ అయినా నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇంకొద్దిగా మాలాంటి వాళ్ళకి బాధ్యత ఎందుకు ఉందంటే మేము ఆ సామాజిక వర్గంలో పుట్టాం కాబట్టి
మమ్మల్ని దానిలో పుట్టించాడు భగవంతుడు. కాబట్టి మా సామాజిక వర్గానికి ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మేము మాట్లాడకపోతే మా సామాజిక వర్గానికి ధర్మం చేసిన వాళ్ళం కాం. అందువల్ల ఇతర సామాజిక వర్గాలను కించపరచాలనో ఇతర సామాజిక వర్గాలను దెబ్బతీయాలనో ఆ ఉద్దేశం మాకు లేదు. ఇవాళ ఇది ప్రజాస్వామ్యంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి వైఖరిని అన్ని వర్గాలు ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ప్లాన్లు వేస్తున్నారు, అటు బీసీలు లెగ్గొడదాం అని, కాపుల్లోనే ఒక వర్గాన్ని లెగ్గొట్టి అక్కడ కాపులకి చంద్రబాబు నాయుడు చేసినంత బాగా చేయలేదు. ఏం చేశారు నాకు అర్థం కాలేదు. కాపులకి చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేసారు, ఎంత ఇచ్చారు? 30 కోట్లు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. అందువల్ల నేను ఏంటంటే రాజకీయం చేస్తున్నది రాజకీయంగా ముద్రగడ పద్మనాభాన్ని ఉద్యమాన్ని నొక్కేయాలనేటువంటి భావనతో చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా విషపూరితంగా ఆలోచన చేస్తున్నాడు. ఇది ధర్మం కాదు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని ఒక హామీ ఇచ్చింది. కనీసం అది కూడా ఇవ్వలేదు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవ్వలేదు కాబట్టి చేయమని అడిగా. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మీరు పెట్టబోతున్నారు. అందుకే మేము ఓడిపోయాం. మేము దానివల్లే ఓడిపోయాం. అదొక అంశమని మేము నమ్ముతున్నాం. అంటే కాపుల ఓట్లు మీకు పడలేదు కాబట్టి ఓడిపోయారని చెప్తారా? అదే కాపు ఓట్లు మాకు పడలేదు. మీరు ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో మొత్తం సీట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చినాయండి. మొత్తం టోటల్ ఎందుకు వచ్చినాయి? కాపులు వన్ సైడ్గా వేశారనేది ఒక ఎనాలిసిస్. అసలు ఎవరు చూశారో చూడలేదు కాదు. ఇవాళ కాపుల్ని బీసీలో చేరుస్తాము నిర్దిష్టమైనటువంటి టైంలో అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. నిర్దిష్టమైన టైం అంటే ఏంటండి? 2 సంవత్సరాల చెప్పండి. అసలు ముద్రగడ పద్మనాభం గారు గొంతు ఎత్తేంతవరకు, ముద్రగడ పద్మనాభం గారు కాపు గర్జన తునిలో జరుగుతుంది అనేంతవరకు కమిషన్ వేసావా? కార్పొరేషన్ వేసావా? పైసా ఖర్చు పెట్టావా? ఎప్పుడైతే ముద్రగడ పద్మనాభం గారు గొంతెత్తుతున్నారు అమ్మో ప్రమాదం అని చెప్పేసి ఒక నాటకీయమైన పద్ధతుల్లో ఆయన పేరేంటి కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమల శెట్టి ఆంజనేయులు రామాంజనేయులు గారు వేసి ఆయన పేరు మీద అక్కడ ఒక దేవాలయం భూములు కొనేటువంటి కార్యక్రమం చేశారు. నేను కాపుల్ని ఈ విధంగా కరివేపాకులాగా వాడుకునేటటువంటి పద్ధతి కాదు. మీరు కొత్తగా మేము అడుగుతుంటే మా బీసీలో చేరుస్తావా లేదా అని అంటే తప్పవచ్చు. కానీ నువ్వు యాక్సెప్ట్ చేసినటువంటి డిమాండ్, నేను అధికారంలోకి వస్తే చేస్తానన్నటువంటి డిమాండ్, అది కూడా నువ్వు చేయకుండా తప్పకపోతే ఎవరిని అడుగుతాం మేము? ఇప్పుడు అంతకుముందు కాపుల్ని మేము నిర్దిష్ట సమయంలో బీసీలో చేరుస్తామని ఎవరు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ కాపుల్ని బీసీలో చేర్చే అంశం పరిశీలిస్తాం అని ఎప్పటికప్పుడు తప్పుకునేది. కాబట్టి నువ్వు పరిశీలించమని అడుగుతాను తప్ప చేర్చమని ఇక్కడ ఏమన్నాడు? చేరుస్తాం, బీసీలకు నష్టం జరగకోకుండా చేరుస్తాం, అదే చేస్తామంటున్నావు. నువ్వు ఇచ్చిన హామీని నువ్వు నిలబెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు, రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు, విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చేశాడు, పివి నరసింహారావు గారు ఏం చేశాడు, ఇదే మాట్లాడాల్సింది. ఇది చాలా దౌర్భాగ్యమైన దుర్మార్గమైన పద్ధతుల్లో ఇవాళ వ్యవహరిస్తున్నారు. ఒకవైపున పోలీసులను ఉపయోగిస్తున్నారు, ఒకవైపు అనుకూలంగా చెప్పేటటువంటి ఛానల్స్ని ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి హోంమంత్రి గారు ఆపేస్తా ఉంటున్నాడు, ఆయనకు పవర్ ఉంది అంటున్నాడు. ఎట్లా ఆపుతాడు నాకు అర్థం కాదు. అంటే శాంతి భద్రతలకు విఘాతం ఇంపాసిబుల్. హోంమంత్రి గారికి తెలియకపోతే తెలుసుకోమంటున్నా. ఎవ్వరూ ఆపడానికి వీల్లేదు. మీరు కంప్లైంట్ చేయండి. అట్లయితే ఏ ప్రభుత్వం అయినా ఏ ఛానల్ అయినా ఆపేస్తుంది కదండి. చంద్రబాబు నాయుడు గారిని దూషిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఆపేస్తారు. ఏమండి రేపు అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని దూషిస్తుంటే రాజశేఖర రెడ్డి గారిని ఆపేయారు, రాజశేఖర రెడ్డి గారు ఆపేయడానికి ప్రయత్నం చేశారా? ఇది ఛానల్ని ఎవరు పడితే వాళ్ళు ఆపేస్తాం, పేపర్ని ఎవరు పడితే వాళ్ళని ఆపేస్తాం. తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు హోంమంత్రి గారు. అంత తెలివి తక్కువ హోంమంత్రి గారు కాబట్టి ఆయన హోంమంత్రి ఇచ్చారు కాపులు వేరి. అంతకుమించి నాకు అర్థం అవుతుంది. ఎట్లా మాట్లాడతాడండి ఆయన? హోంమంత్రి అయినంత మాత్రం ఛానల్స్ని అబ్రప్ట్గా ఆపేస్తారా? వీ మస్ట్ గో లీగల్ ప్రొసీజర్. లీగల్ ప్రొసీజర్ లేకోకుండా ఎంఎస్ఓలకు చెప్పి కలెక్టర్ల చేత ఫోన్ చేయించి ఎస్పీల చేత ఫోన్ చేయించి ఆ నెంబర్ 1 ఛానల్ ఆపండి, సాక్షి ఛానల్ ఆపండి, ఆపపోతే మీ మీద కేసులు పెడతాం. ఇదా రాసిమనండి? మేమే ఆపామని, హోంమంత్రిని మేమే ఆపాము అని రాసిమనండి. రేపు హోంమంత్రి గారు కూడా ఇరుక్కుంటారని చెప్తున్నా. ఇది ఇంతటితో పోదు. ఛానల్స్ ఆపితే దానికి పరిష్కార మార్గాలు ఉన్నాయి, దానికి చట్టం ఉన్నది, న్యాయస్థానాలు ఉన్నాయి, ప్రజా ఉద్యమాలు కూడా వస్తాయని మనం చూస్తున్నాం. ఛానల్ ఆపేస్తే గొంతులోకి సరిపోతుందా? తులసిరెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల మేనిఫెస్టోలో కాపులకు రిజర్వేషన్ల అంశాన్ని ఖచ్చితంగా పెడతామని చెప్తోంది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ పెట్టింది. కాంగ్రెస్ వ్యూహం ఏంటి? కాపుల్ని ఎలా మీరు దగ్గరికి చేసుకోబోతున్నారు? ఇప్పుడు నేను కూడా కాపునే, నేను ఓట్ల సంబంధంగా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే నా సర్టిఫికెట్ ఇది. నా సర్టిఫికెట్లో వచ్చేసి నేషనాలిటీ ఇండియన్, రిలీజన్ హిందూ, కాపు. కాబట్టి మొత్తం రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో రెడ్లందరూ కాపు కింద వస్తారు. నీలం సంజీవ్ రెడ్డి కాపే, కిరణ్ కుమార్ రెడ్డి కాపే, నేను కాపే, రాజశేఖర రెడ్డి కాపే. కాబట్టి ఇక్కడ నేను ఓట్లకు సంబంధించి ఆలోచించడం లేదు. ఇక్కడ మీరు మేనిఫెస్టోలో పెట్టినారు. మేనిఫెస్టోలో కాపుల సంక్షేమం అని చెప్పేసి 4 అంశాలు పెట్టారు. కాబట్టి మేనిఫెస్టో అనేది ఏ పార్టీకైనా ఒక బైబిల్, ఒక వేదం, ఒక ఖురాన్.
దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత 2014లో పెట్టారు. మీరు అధికారంలో ఉన్నారు. 2019 వరకు మీకు ప్రజలు ఇచ్చారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మీది. తర్వాత 2019 ఆ రోజు పరిస్థితి చూద్దాం. ఇప్పుడు మేనిఫెస్టో ఆల్రెడీ మీరు అధికారంలో ఉండేది, మీరు మేనిఫెస్టో మీది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. తర్వాత రెండవది ఇక్కడ ఇది కార్పొరేషన్ సంబంధించి ఇచ్చిన జీవో. ఇక్కడ మేనిఫెస్టోలో ఏమన్నారు? 2వ పాయింట్, కాపు, తెలగ, బలిజ, ఒంటరి మొదలైన కులాల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు 5 సంవత్సరాలలో 5,000 కోట్లను కేటాయించి వారి సంక్షేమానికి ఖర్చు చేస్తాం. కానీ ఈ కార్పొరేషన్ జీవోలో ఏమిచ్చారు? ఏపీ స్టేట్ కాపు వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. దీంట్లో తెలగ, బలిజ, ఒంటరి అని లేదు. యాక్చువల్గా ఈ జీవో ప్రకారం అయితే మన వాళ్ళు వచ్చేసి లోన్ అప్లికేషన్లకు తెలగ, బలిజ, ఒంటరి వాళ్ళు వచ్చేసి దీనికి వర్తించదు. రాయలసీమ, నెల్లూరు, గుంటూరులో రెడ్లు కానీ దీనికి అప్లికేషన్ పెట్టుకుంటే మన వాళ్ళందరికీ వర్తించాలి. కాబట్టి ఇవన్నీ అనేక ఇష్యూస్ ఉన్నాయి. చాలా సెన్సిటివ్, ఇది సున్నితమైన, గంభీరమైన, జటిలమైన సమస్య. సరే, మీరు మేనిఫెస్టోలో పెట్టినారు కాబట్టి దిస్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి దాన్ని మీరు తూచా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా. దీనికి సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించి డెఫినెట్గా మెయింటైన్ చేయాల్సిందే. కానీ నిష్పాక్షికంగా వచ్చేసి లా అండ్ ఆర్డర్ చేతి మీ చేతిలో ఉందని చెప్పేసి ఏమనంటే వాళ్ళని మీకు సరిపోలందరినీ కేసులో పెట్టి ఇరికించి ప్రమాదం ఉంది కాబట్టి మీరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి తర్వాత ఇప్పుడు ఛానల్స్ కూడా ప్రసారాలు నిలిపేత చేస్తున్నారంటే మోస్ట్ అన్డెమోక్రటిక్గా పోతున్నారు. వచ్చేసి ఒక ముఖ్యమంత్రి వచ్చేసి దర్యాప్తు ప్రారంభం కాకముందే ఒక పార్టీ మీద, ఒక వ్యక్తి మీద, ఒక ప్రాంతం మీద నిందలు వేయడము, ఇప్పుడు ప్రసారాలు నిలిపివేయడము, ఇది మోస్ట్ అన్డెమోక్రటిక్ ప్రాసెస్లో పోతున్నారు. కాబట్టి చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ దీని గురించి ఆలోచించాలా. డెఫినెట్గా వచ్చేసి సిబిఐ ఎంక్వైరీ వేయాలా. దీన్ని మేనిఫెస్టో వచ్చేసి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలా. అంబటి రాంబాబు గారు, నిన్న ముద్రగడను అరెస్ట్ చేసిన తీరు చూసాం. సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి. చాలామంది ప్రజా సంఘాలు, కాపు సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం అయితే ఎలా సమర్థించుకుంటుందంటే పురుగుల మందు డబ్బా చేతితో పట్టుకుని కూర్చుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అంటోంది. ఊరుకోకూడదు, తప్పనిసరిగా రక్షించాలి. అంటే తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చేసిన ఇదంతా సీన్ అంతా మనం చూసాం. ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడు పురుగుల మందు అవుతానండి? మీరు నన్ను తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చి నా దీక్షను భగ్నం చేస్తే నేను తాగుతానన్నాడు. మీరు కాముగా ఉంటే నేను తాగుతాను అనలేదే. నా దీక్షను నేను కొనసాగించుకుంటాను అని అన్నాడు. పైగా మొట్టమొదటి రోజు ఏమో కొంపంటుకు పోయిందండి. ఇప్పుడు నిరాహార దీక్ష జరుగుతున్నప్పుడు 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4-5 రోజుల తర్వాత ఆరోగ్యం క్షీణించిపోతున్నప్పుడు రక్షించడం కోసం చేయటం వేరు. చాలా చిత్రమైన విషయం నాకు అర్థం కాదు ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు అదేదో పోలీస్ స్టేషన్ దగ్గరికి నన్ను అరెస్ట్ చేయమని అడిగాడు. ఏ ఊరది? అమలాపురం పోలీస్ స్టేషన్ దగ్గరికి నన్ను అరెస్ట్ చేయండి, ఆళ్ళని వదిలిపెట్టండి లేకపోతే అన్నారు. మేము నేను అరెస్ట్ చేయము, తీసుకొచ్చి ఇంటికాడ దింపారు. ఇప్పుడు నన్ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని తలుపులో కొట్టి అరెస్ట్ చేశారు. ఏంటి నాకు అర్థం కాదు. వాట్ ఈస్ దేర్ మైండ్? అంటే ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేయకపోతే అరెస్ట్ చేయరు, ఉద్యమం చేస్తారంటే కేసుల్లో ఉన్నాయన్నీ బయటకు తీసేస్తామనేటువంటి భావనతో వ్యవహరిస్తున్నారు. ఇక్కడ తప్పైనటువంటి మాట హోంమంత్రి గారు కానీ మరొక మంత్రులు కానీ మాట్లాడుతుంది ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు మందు తాగుతాన్నాడు కాబట్టి, చనిపోతా అన్నాడు కాబట్టి మేము తలుపులు పగలగొట్టామంటారు. తప్పది. ముద్రగడ పద్మనాభం గారు మీరు తలుపులు పగలగొడితే నన్ను ఆపితే నేను మందు అవుతాను, నా నిరాహార దీక్ష నేను చేసుకుంటానికి మీరు అలౌ చేస్తే నేను చేసుకుంటాను అంటే ఇప్పుడు తీసుకెళ్లారు, హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో కూడా కొనసాగిస్తున్నారు. ఆయన హాస్పిటల్లో కూడా పట్టుదలగా ఉన్నారు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కొద్దిగా పట్టుదల కలిగినటువంటి రాజకీయవేత్త. అది మొండి పట్టుదలనండి, అది ఏ పట్టుదల, దాన్ని ఒక రకంగా సమస్యను పరిష్కరించాలి తప్ప ఈ రకంగా మేము తుపాకులు చూపిస్తాం, లాఠీలు చూపిస్తాం, వాళ్ళ అబ్బాయిని కొడతాం, వాళ్ళ భార్యను కొడతాం, మొత్తం అందరిని లాగవతలు పడేస్తాం, కాపులందరినీ కాల్చి పారేస్తాం అంటే కుదరదే. ఇది ప్రజాస్వామ్య దేశం. చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైనోడే బతకాలి, ఇష్టంగానోడే బతకడానికి లేదంటే కుదరదు ఇక్కడ. కాబట్టి ఇష్టమైన ఛానలే ఉండాలి, ఇష్టమైన ఛానల్ ఉండకూడదంటే కుదరదు ఇక్కడ. కానీ దీనికి ఘనమైన మూల్యాన్ని చెల్లించాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి వస్తుంది. మోస్ట్ అన్డెమోక్రటిక్గా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించుకోవాలి. పునరాలోచించుకొని చర్చల ద్వారా మీరు చర్చలు నాకు వద్దు అన్నాడు. ఎవరు? చర్చలు నన్ను జరపొద్దు అని అప్పుడు ప్రయత్నం చేయాలిగా అంటారు. చర్చలు నేను చేయను అంటారు. అంటే నువ్వు ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం చేసిన తర్వాత అన్ని మార్గాలు మూసుకుపోయిన తర్వాత ఫైనల్గా నువ్వు తలుపులు పాల్గొట్టి వెళ్తే దానికి అర్థం ఉంది. గతంలో సంప్రదింపులు జరిపారు. ఫిబ్రవరి 9న దీక్ష విరమణ. అవును, ఆ రోజు కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల మీద ఇప్పుడు జరుగుతుంది నిరాహార దీక్ష. కాపుల్ని బీసీలో చేరుస్తావా లేదా అనేది కాదు నిరాహార దీక్ష. ఇప్పుడు మీరు ఇందాక తులసిరెడ్డి గారు చెప్పినట్టు రెండో అంశం ఇది. కాపుల్ని బీసీలో చేరుస్తారా లేదా అనే దాని మీద ఉద్యమం చేసేది ఆగస్టు తర్వాతనే ఆయన చెప్పాడు. ఇప్పుడు సడన్గా లేవనెత్తింది ఏంటంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు కాబట్టి మీరు ఆ రోజు నాకు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానాన్ని భంగం చేస్తున్నారు కాబట్టి నేను నిరాహార దీక్ష చేస్తున్నాను అంటున్నారు ఇవాళ. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానం మీదే కదా రెండో వాగ్దానం ఇది.
ఉపవాగ్దానం. ఆ వాగ్దానాన్ని నెరవేర్చరు, మీన వాగ్దానం నెరవేర్చరు. అదేమంటే మేము తలుపులు బాగా కొడతాం అంటారు, కొడుకులను కొడతాం, భార్యను కొడతాం, తీసుకువెళ్తాం అనేటువంటి సరైనటువంటి విధానం కానే కాదు. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడైనటువంటి నాయకుడుగా చేస్తున్న పనిలాగా నాకు అనిపించడం లేదు. ఇది ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా, ఒక పెద్దగా, మొదటి వ్యక్తిగా చర్చల ద్వారా చేయవలసినటువంటి పనిని ఈ రకంగా పోలీసు బలగాలను ఉపయోగించేటటువంటి ఒక అనాగరికమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి బుర్రుని చేస్తున్నారో లేకుండా చేస్తున్నారో నాకు అర్థం కాదు. అయితే రాంబాబు గారు, ప్రభుత్వం ఏ రకంగా సమర్థించుకుంటుందంటే కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసాం, ఆగస్టు వరకు టైం ఉంది, మంజునాథ కమిషన్ నివేదిక ఇస్తుంది, ఈ లోపల ఎందుకు తొందరపాటు అనేది ప్రభుత్వం వాదిస్తున్న ఒకటి సార్. నేనేదంటే ప్రజలు ఎవరు అమాయకులు కాదండి. మీరు ఇప్పుడు వేశారంటున్నా, మీకు చిత్తశుద్ధిగా అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయంగానే నెలకో 2 నెలలకో కనీసం సంవత్సరానికో ఆయన అంతటా ఆయన వేసి ఉన్నట్టు సూమోటివ్గా ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకొని వేసి ఉన్నట్టయితే కొంత చిత్తశుద్ధి ఉందని నమ్మేవాళ్ళు. ముద్దగడ పద్మనాభం గారు కాపు గర్జన పిలుపు ఇచ్చేంతవరకు నువ్వు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదే, కమిషన్ వేయలేదే, కమిషన్ వేశారు, ఇంతవరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవ్వలేదు. చిత్రం దే ఆర్ ఆల్ ప్లేయింగ్ డ్రామాస్. ముద్రగడ పద్మనాభం గారి కోరిక మేరకు, ఆయన డిమాండ్ మేరకు మీరు మంజునాథ కమిషన్ వేశారు తప్ప, మంజునాథ కమిషన్ వేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం పని చేసిందండి? ఎక్కడికైనా తిరిగిందా? అసలు ఎంక్వైరీ చేసిందా? అంటే ఆయన అడుగుతున్నాడు, మనం ఏదో వేసి మాయ చేద్దాం అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. దీన్ని చూపించి అది అన్నీ చేశాను, ఏం చేసావు చంద్రబాబు నాయుడు గారు? నేను అన్నీ చేసేసాను, అన్నీ చేసిన దెయ్యం అయిపోయానా, ఏమీ చేయను రాజశేఖర రెడ్డి దేవుడు అయిపోయాడా అని అంటున్నాడు. అది నువ్వు దెయ్యమైనా దేవుడైనా నువ్వే చెప్పుకున్నావు. కాబట్టి నేనేదంటే నువ్వు ఒక పద్ధతి ప్రకారం సమస్యను ట్యాకిల్ చేసే విధానం నీ దగ్గర లోపించింది. మరి వయసు రీత్యా వచ్చిన ప్రభావంలో లోపించిందో, మరి ఎందుకు లోపించిందో నాకు తెలియదు. కానీ చాలా అన్డెమోక్రటిక్గా, అన్యాయంగా, క్రూరంగా పద్ధతుల్లో వెళుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇది సరైనటువంటిది కాదు. ప్రజాస్వామ్యంలో ఈ విధంగా చేస్తే మాత్రం ప్రజలు సహించారు, తిరగబడతారు, ఖచ్చితంగా తిరగబడతారు, దానిలో ఏ విధమైన సందేహం లేదు. బట్ టైం విల్ కమ్. ఆ టైం రావడానికి కొంత నీ పోలీస్ బలగాలు, నీ లాఠీలు, నీ తుపాకులు కొంత భయపెట్టొచ్చేమో, కానీ అవి అలవాటు అయిపోయిన తర్వాత జనం రివర్స్ అవుతారు. కాబట్టి ఆ దశకి తెచ్చుకోవద్దనేది నా అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక సాంప్రదాయాన్ని సృష్టిస్తే మన తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా అదే సాంప్రదాయాన్ని సృష్టిస్తుంది. ఇలాంటి తప్పుడు సాంప్రదాయాలు సృష్టించడం, ఛానల్స్ ఆపటం, నిరాహార దీక్ష చేసే వాళ్ళని కొట్టి లాక్కు వెళ్ళడం, మొదటి రోజు ఏం కంపట్టుకు పోయిందండి నాకు అర్థం కాలేదు. 4 రోజులు అయిన తర్వాత ఆయనకి ఏమి తాగట్లేదు, చచ్చిపోతాడేమో అప్పుడు చేయొచ్చు. మొట్టమొదటి నువ్వు చేసేస్తే చాలా దారుణమైన ఇది. ఇప్పుడు ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో నిరాహార దీక్షలు సమస్యల కోసం నాయకులు చేయటం కానీ, ప్రజలు చేయటం కానీ, సంఘాలు చేయటం కానీ కొత్త ఏం కాదండి. అనేక సందర్భాల్లో చేశారు. అనేక సందర్భాల్లో చేస్తే ఏమైంది? ఒకసారి ఫ్లేరప్ అవుద్ది. మీరు అక్కడ దాకా ఎందుకు కేసీఆర్ నిరాహార దీక్ష చేస్తే ఏం చేశారు? ఇక్కడ తీసుకెళ్ళి కడపలో ఖమ్మంలో పెట్టారు, ఖమ్మం తీసుకొచ్చి ఇంకో చోట పెట్టారు, ఇంకో నుంచి ఇంకో చోట పెట్టారు. ఎంత ఫ్లేరప్ అయిపోయింది? మీరు స్ట్రాటజీ, వ్యూహాత్మక తప్పిదాల వలన అనవసరంగా ఫ్లేరప్ అవుతున్న ఇష్యూస్. అది చంద్రబాబు నాయుడు గారు మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడు. ఆయన మరి ఎవరు సలహాలు అంటున్నాడో నాకైతే తెలవట్లేదు. చాలా తప్పు చేస్తున్నారు. అంటే మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని మీరు చెప్తున్నారు, అయితే వ్యూహాత్మకంగా వెళుతున్నారు అనేది కొంతమంది. నేను ఒకటండి మూర్ఖంగా ఎందుకు అంటున్నా అంటే, కొంతమంది అంటారు, వాళ్ళు ఏదైనా అంటారు, ఇది అనపోతే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు. ఇప్పుడు కాపు మంత్రులు గంటా శ్రీనివాస్ గారు, లేదా చంద్రరాజప్ప గారు, నారాయణ గారు ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి మీదో, ముద్దగడ పద్మనాభం గారి మీదో వెంటనే స్టేట్మెంట్ ఇవ్వకపోతే సాయంత్రానికే వాళ్ళకి తిట్టుల దండకం వస్తుందనేది అందరూ చెబుతున్నటువంటి సత్యం. ఎందుకని మేము మంత్రులుగా తీసుకుని ముద్దగడ పద్మనాభం గారు తిరుగుతుంటే మీరు మాట్లాడరేంటి అని అంటున్నాడంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర మంత్రివర్గం సభ్యులుగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తిట్టకపోతే లాభం లేదనే పద్ధతిలో సమర్థించుకోవడం అంటే, సమర్థించుకోవడానికి ఒక లాజిక్ ఉండాలి, ఒక తర్కం ఉండాలి. ఇవాళ ముద్దగడ పద్మనాభం గారిని ఉదయం కూర్చుంటే 9 గంటలకు కూర్చుంటే 4:30 తలుపులు బాగా కొట్టాల్సిన అవసరం ఏంటండి? వాట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ఇట్? 4 రోజులు 5 రోజులు గడిచిన తర్వాత చేయాలి. ఇది చాలా తప్పుదం చేస్తున్నారు. వాళ్ళు సమర్థించుకోవడం దేనైనా సమర్థించుకున్నారు. ఓటుకు నోటు కేసులో కూడా సమర్థించుకున్నారు. మనం ఏం చేస్తాం? పచ్చిగా దొరికిపోయినప్పుడు కూడా సమర్థించుకుంటారు. వాళ్ళకు మంత్రివర్గం ఉంది, పోలీసు వర్గాలు వాళ్ళు చెప్పినట్టు వింటున్నాయి. కాబట్టి సమర్థించుకున్నంతగా సమర్థించుకున్నారు. అదేం బలం కాదు, వాపు మాత్రమే. రైట్. తులసిరెడ్డి గారు, మనస్ఫూర్తిగా కాదు బలవంతంగా తిడుతున్నారు ఏపీలోని కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు ముద్రగడ పద్మనాభాన్ని అని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్తున్నారు. అయితే కాపు మంత్రులు, కాపు ఎమ్మెల్యేలు చెప్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాపుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు అని మంత్రులు చాలామంది కితాబిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా జరుగుతోంది అలాగా? నేను రెడ్లకే చేయాలా, కాపులకి చేయాలా, కమ్మలకే చేయాలా, అది ఫండమెంటల్గా నేను వ్యతిరేకం. ఒక నాయకుడు కానీ, ఒక పార్టీ కానీ అందరి వాడుగా, అందరి పార్టీగా ఉండాలి తప్పనిచ్చేసి అది వచ్చేసి కాపు మంత్రులు వచ్చేసి కాపుల గురించి మాట్లాడము, రెడ్ల మంత్రులు రెడ్ల గురించి మాట్లాడము,
మనం ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయడం కూడా ఇది కరెక్ట్ కాదు, ఏ సమాజానికి మంచిది కాదు. ఎవరెవరు వచ్చేసి ఆవులు మళ్లించేవాడే అర్జునుడు, నాయకుడు వచ్చేసి ఎవరెవరు తయారవుతారు, అందరూ ముఖ్యమంత్రి ఒకడైతారు తప్పనిచ్చేసి అన్ని కులాల్లో వచ్చేసి కారు కదా, సబ్ క్యాస్ట్లు కారు కదా. కాబట్టి ఆ కోణంలో ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మొదటి ఆలమంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని కొంతవరకు మేనిఫెస్టోలో చేసినట్టు కొంచెం చేస్తూ ఉన్నప్పటికీ దీన్ని రాజకీయంగా అడ్వాంటేజ్ పొందాలని ఫ్రమ్ ద బిగినింగ్ చేస్తున్నాడు. దానికి ప్రధాన కారణము నేను ముందే చెప్పినట్లు ఇంకా దర్యాప్తు ప్రారంభం కాకముందే ఇన్సిడెంట్ జరుగుతానే ఒక ప్రాంతం మీద, ఒక క్యాస్ట్ మీద, ఒక నియోజకవర్గం మీద, ఒక జిల్లా మీద, ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద అది ఒక కంటిన్యూస్గా విష ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. అది వచ్చేసి ఈనాడు అది తప్పని తేలుతూ ఉంది. కాబట్టి క్షమాపణ చెప్పాలా లేకుంటే ఇంకనైనా మానుకోవాలా? కాబట్టి అది ఆయన వ్యూహాత్మం అనుకుంటాడు, కానీ అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సినటువంటి పని కాదు ఆయన. కాబట్టి ఇక్కడ మనం కూడా జనరల్గా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఏ క్యాస్ట్ వాళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళు వచ్చేసి మనం వచ్చే సమాజంలో అందరం ఉంటేనే, అన్ని క్యాస్టులు ఉంటేనే తప్పనిచ్చేసి ఏ క్యాస్ట్ వచ్చేసి మనము ఇప్పుడు తమిళనాడు ఉంది, తమిళనాడులో వచ్చేసి మనం భాషాభిమానం ఎక్కువ అంటాం, కానీ తమిళ భాషలో ఒక్కడు ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి ఇవన్నీ మనం ఏదో ఏ కులం ఉంటే ఆ కులం మేము వచ్చేసి రాజకీయాలు శాసిస్తాము అని ఎవరు అనుకున్నా కరెక్ట్ కాదు, ఏ కులం అనుకున్నా కరెక్ట్ కాదు. దీంట్లో ఎవరికి అన్యాయం జరిగినా కానీ దాని గురించి ఆ టైపులో ఆలోచించాలి తప్పనిచ్చేసి కుల రాజకీయాలు ఎవరు చేసినా కానీ అది ఏ పార్టీ చేసినా కానీ అది బూమరాంగ్ అని చెప్పేసి నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు అండ్ అంబటి రాంబాబు గారు ఇవాళ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎవరి వ్యూహాలు వారికి ఉన్నాయి, అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏం జరగబోతోందో అనే దానిపై ముద్రగడ దీక్ష అయితే కొనసాగిస్తున్నారు. అనూహ్య పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మరి కొద్ది రోజుల్లో చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.